వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈనాటి ప్రధాన ఆర్టికల్స్లో ఇస్రో ప్రయోగించనున్న గగనయాన్ మరియు ఆదిత్య L1 ఉన్నాయి. గగనయాన్పై ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారత అటార్నీ జనరల్ ఎవరు? దీనికి చాలామంది సరైన సమాధానం పంపించారు. కేకే వేణుగోపాల్, థ్యాంక్ యూ. ఒకసారి అటార్నీ జనరల్ చూస్తే రాజ్యాంగంలోని 76వ అధికరణ అటార్నీ జనరల్ గురించి జరుగుతుంది. అలాగే ఇతను కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. అలాగే దేశంలో అత్యున్నత న్యాయాధికారి అతను. ఈ 4 పాయింట్లు చాలాసార్లు పరీక్ష అవడం జరిగింది, బాగా గుర్తుంచుకోండి. ఏదైనా ముఖ్యమైన కేసు విచారణల సందర్భంగా సుప్రీం కోరినప్పుడు తన అభిప్రాయాన్ని ఇతను వెల్లడి చేస్తారు. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. ఈయన ఏ పార్టీకి చెందిన అధినేత? తెహ్రిక్ ఏ ఇన్సాఫ్. ఇండోనేషియా వేదికగా 2018 ఆసియా క్రీడల సన్నాహం మొదలైంది. ఈ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? 4 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు జరుగుతున్న ఆసియా క్రీడలు ఎన్నవవి? 18వ ఆసియా క్రీడలు. దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆయుష్మాన్ భారత్కు ఎవరు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించుతున్నారు? స్కూల్ టీచర్స్. ప్రతి ప్రభుత్వ స్కూల్లో 2 టీచర్లను హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్గా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆయుష్మాన్ భారత్ను ఏ శాఖలు అమలు చేయనున్నాయి? ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ను తొలి విడతగా ఎన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు? 115 వెనుకబడిన జిల్లాల్లో. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఫిక్సింగ్ పాల్పడినందుకు ఏ మాజీ టెస్ట్ ఓపెనర్పై తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు 10 ఏళ్ల నిషేధం విధించింది? నాసిర్ జంషెడ్. ఇక నేటి ప్రశ్న, దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? దీనికి సమాధానాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం.